అందరికీ జై శ్రీరామ్. మొన్న పాట అయితే చెప్పినా కదా. సో ఇక్కడ గోడ అనేది ఇక్కడనే ఉండే గులగొట్టిరు అనమాట. సో ఇది మళ్ళీ కొత్తగా కట్టినారు. సో చాలా మంది ఇన్స్టాగ్రామ్ లో యూట్యూబ్ లో మంచి రెస్పాన్స్ ఇస్తారు అన్న రావాలా అని. అవసరం లేదు, ఇప్పటికైతే మన హిందువులం అందరం ఏకమైనాం కాబట్టి మనకు ప్రాబ్లమ్ కి సొల్యూషన్ వచ్చింది. గోడ మళ్ళీ కట్టిస్తున్నారు. సో ఇట్లానే ప్రతి ఒక్క గుడికి ఏ ఆపద వచ్చినా ఏ ఆటంకం కలిగినా ఈగ వాలినా సరే ప్రతి ఒక్క హిందువు కదిలి రావాలా. మన దేవాలయానికి ఎటువంటి ఆటంకం కలిగించకుండా అందరూ తోడు ఉండాలా, రక్షణ ఉండాలా. సో మన శివాలయం టెంపుల్కి అయితే చూస్తున్నారు కదా, గోడనైతే మళ్ళీ కట్టించినారు. హిందువులు మనం అందరం ఏకమైతే దానిదనే పని ఏది ఉండదు. చూస్తున్నారు కదా, గోడనైతే కట్టించారు. సో ప్రతి ఒక్క హిందూ పౌరుడు ప్రతి ఒక్కరు ఇట్లనే అందరూ కలిసికట్టుగా పనిచేస్తే ఆల్రెడీ 70% అందరు కలిసి కట్టుకున్నారు. ఇంకా 30% అందరూ కూడా మన హిందుత్వం, మన దేవాలయాలు, మన గుడి అని అందరు ముందుకొస్తే మనం సాధించాలనుకున్నది ఏదైనా సాధిస్తాం. జై శ్రీరామ్. ఇదే గోడ అనమాట, దీనే కూలగొట్టేసారు. సో అందరం హిందువులం ఏకమై కొట్లాడితే మళ్ళీ మన గోడ మనకు గట్టించిర్రు. అట్లనే ఇక్కడ ఉన్న జోడనాగులు కూడా ఇంతకు ముందుకు రెండోసారి ఇవి కూలగొట్టిర్రు. ఇవి కూడా మేము పైసలు వేసుకొని కట్టించుకున్నాం. చూస్తున్నారు కదా, ఇదే శివాలయం.